ప్రణతి కడుపుతో ఉందని చెప్పన్న విషయం అయితే ఇంక ఇంట్లో అందరికీ అయితే చెప్పేస్తాడు అక్షయ్. అప్పుడు ఇంకా రాజేంద్ర ప్రసాద్ అలాగే పార్వతి అయితే ఇంక అందరూ వాళ్ళకి పెద్ద షాక్ అనమాట. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి కాకుండానే కడుపుతో ఉంది అని చెప్పనేటప్పటికీ ఇంకా పల్లవి అయితే ఇదేదో నాకే పనికొచ్చేలాగా ఉందని చెప్పని ఇంకా అక్కడ కూడా ఒక పెద్ద కథ అయితే అల్లుతుంది. అది ఎలా జరుగుతుంది మావయ్య, ఇప్పుడు పెద్దింట్లో తన తమ్ముడిని పేదింటి వాడిని ఎలా అల్లుడు అవనిస్తారని చెప్పని ముందుగానే తన్ని ప్లాన్ ప్రకారమే ప్రణతిని ప్రెగ్నెంట్ అయ్యేలా చేశారు. ఇప్పుడు దీంట్లో మీకు అర్థం కావటం లేదా అవని అక్క కుట్ర ఎంత ఉందని చెప్పంటే ఇంకా అందరూ గొర్రెల్లాగా ఇంకా పల్లవి చెప్పే ప్రతి మాటకి తలొప్పుతూ ఉంటారు. అప్పుడు నవ్వునుండి నిజమే కదా, ఇంకా బామ్మ అయితే ఇంకా భానుమతి అయితే రవ్వరే రాజేంద్ర ప్రసాద్ నేను చెప్పింది నిజమే కదరా, ఇప్పుడు ఇది ఇంత దాకా వచ్చిందిరా కథ అని చెప్పని అనేటప్పటికీ కొంచెం కోపంతో ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంకా అంతా చాలా కోపంతో ఇంకా అవని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ప్రణతిని ఇంకా చూసి నువ్వు ఒక ఆడపిల్ల తప్పు పని చేశావు అంటే ఇంటి పొరుగు తీయాలని చెప్పని కంకణం కట్టుకున్నావా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా మామయ్య గారు అని చెప్పని అవని అయితే మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడు దీనికి అంతటికి కారణం నువ్వే కదా, నిన్ను నా భార్య ఇంట్లో నుంచి పంపించేసిన దానికి ఇలా పగ తీర్చుకుంటున్నావా అని చెప్పంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మామయ్య గారు, నేను చెప్పేది వినండి ముందు అని చెప్పానంటే ఏం చెప్తావు అవని, ఇంకా ఏం చెప్తావు, నా కుటుంబాన్ని నాశనం చేశావు అని చెప్పి చెప్తావా, లేదంటే ఇంకా మీరేం మామయ్య చనిపోలేదు నేను పెట్టే బాధలు ఇంకా మీరు తట్టుకొని ఉండారని చెప్పని అంటావా, ఇంకేం బాధలు ఇంకేమి మాకు పరువు మిగిల్చావు నువ్వు ఇంటి పెద్ద కోడలికి అని చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా ప్రణతిని అయితే నీలాంటిది బతికి ఉండకూడదు, ఇంకా నువ్వు చనిపోవాలని చెప్పనని ఇంకా ప్రణతి మీదైతే గన్ను అయితే పెడతాడు. ఇంకా అవని అయితే అప్పుడు ఇంకా ప్రణతిని కాల్చే సమయానికి అయితే భరత్ వచ్చి అడ్డు నిలబడుకుంటాడు ప్రణతికి. అప్పుడు ఇంకా భరత్ను కూడా కాపాడుకోవాలని చెప్పని ఇంకా అవని అయితే నిలబడుకోవడంతో అవని చేయికైతే ఇంకా షూట్ చేస్తే చాలా రక్తం పోయి అక్కడే అయితే పడిపోతుంది. ఇంకా అవనిని హాస్పిటల్ తీసుకెళ్లే లోపు తనైతే కొమ్మలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక మంచి పని ఇప్పుడు అవని ఆ విధంగా ఉన్న నాకు ఏం బాధ అనిపించడం లేదు, ఎందుకంటే నా కూతురి విషయంలో ఎంత బాధపడ్డాను నాకు అంత బాధ ఉంది అని చెప్పనని అనుకుంటాడు. కానీ మావయ్య అని చెప్పనని తనైతే అలాగే స్పృహ లేకుండా పడిపోతుంది. ఇంకా కమల్కి అలాగే ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలిసిన తర్వాత అది ఎక్కడ పెద్ద కేసు అయ్యి రాజేంద్ర ప్రసాద్ అరెస్టు అవుతాడా అని చెప్పనని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ అక్షయ్ అయితే మాత్రం కాస్త కాకపోయినా తన భార్య కదా తన ప్రమాదంలో ఉంది అని చెప్పనని కొంచెం పోవాలని చూసినా కానీ ఇంకా అవని ప్రణతి విషయంలో చేసిన దానికి ఇంక వెనకడుగేస్తాడు.